అసలు ఈ హైడ్రా అనే అంశం ఎందుకు వచ్చింది సార్? రాజకీయాల్లో వచ్చింది. దాన్ని ఎందుకు నిర్విరామంగా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే వదిలేసి చాలా మందిని నష్టపరిచి ఇప్పుడు దాని మీద ఎటువంటి ఊసు లేకుండా ఎందుకు సార్ ఇటువంటి ఎందుకు మీ వస్తుంది? ప్రశ్నలోనే సమాధానం నాకు తెలిసి ఇంకా నేను ఆన్సర్ చెప్పవలసిన అవసరమే లేదు. మీరు నేను రాసినాను 2020 జిహెచ్ఎంసి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. నా చేతులతో రాసిన. మరిశేషర్ రెడ్డి గారు కూడా దానికి చైర్మన్, నేను దాంట్లో మెంబర్. బట్ ఐ టుక్ ఎ లిటిల్ లీడ్. వారికి ఎక్కువగా నేను తీసుకొని లేక్ ప్రొటెక్షన్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలని ఆలోచన నాది. ఎందుకు అన్నాము అంటే అప్పుడు మీకు గుర్తుంటుంది 20కి ముందు, జస్ట్ 20కి ముందే కదా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. అన్ని ప్రాంతాలు కూడా వరదలు కొట్టుకుపోయి చాలా మంది చనిపోయినారు, ఆస్తి నష్టం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఎన్నికల సందర్భం కాబట్టి ప్రజలను అప్పుడు బాగా బాధ పెట్టిన సమస్య కాబట్టి దీన్ని తప్పనిసరిగా అడ్రస్ చేయాలని చెప్పని కాన్స్టిట్యూట్ ఎ లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఇన్ కొలాబరేషన్ విత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అంటే ఈ రెసిడెంట్ ఆర్డబ్ల్యూఎస్ అంటాం కదా, వాళ్ళతో కొలాబరేట్ పెట్టాలా అని చెప్పి రాసినాను. అవర్ ఐడియా వాజ్ దట్ నువ్వు ఒక ప్రాపర్ సైంటిఫిక్ సర్వే చేసి బౌండరీస్ను, ఎఫ్టిఎల్ను లేకపోతే బఫర్ జోన్స్ను ప్రాపర్గా డిఫైన్ చేసుకొని మొత్తం కూడా ప్రజలను భాగస్వాములు చేసి, ఈ పీపుల్ ఇవన్నీ సోషల్ ఎసెట్స్ అంటాం. చెరువులు కానీ నదులు కానీ ఇవన్నీ సోషల్ ఎసెట్స్. ఇవి ఏ ప్రభుత్వం కాపాడలేదు. ప్రజలు వద్దనుకుంటే ప్రభుత్వాలు కాపాడలేవు. ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే ప్రభుత్వాలు కాపాడగలుగుతాయి. అటువంటి అప్పుడు వాళ్ళను కలుపుకొని పెట్టాలని చెప్పని రాస్తే ఈయన రాత్రి వస్తాడు హైడ్రా అని పెట్టి, రంగనాథ్ అని పెట్టి. హైడ్రా అంటే మనకు గాడ్జిలా అనే సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? ఒక మాన్స్టర్ సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తుంది, వచ్చి తోడపోటు చేసి ఇండ్లని గొలగొడుతుంటుంది. అట్లా ఒక గాడ్జిలా లెక్క తయారు చేసి ప్రజల మీదకి వదిలిపెట్టాడు. మరి వదిలిపెట్టినోడు ఏం చేసినాడు? రేవంత్ రెడ్డి లాంటి పెద్ద మనుషులకేమో నోటీసులు ఇస్తా అంటివి, తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకేమో నోటీసులు ఇస్తేవి, పేదోళ్ళకేమో రాత్రి పోయి కూల్చివేతలకు పాల్పడుతుంది. బఫర్ జోన్లో ఉండడం చెప్పని వాడు దొంగ అంటుంటుంది, చొరబాటుదారుడు అంటుంది. పిల్లల పుస్తకాలు తీసుకుపోనీయలేదు. రేపు పొద్దుగాల ఎగ్జామ్ ఉన్నది, మాకు రేపు స్కూల్కి పోవాలంటే తీసుకుపోనీయలేదు. ఇది చేసినోడు చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? హైకోర్టులో ఆయన జస్టిస్ లక్ష్మణో ఎవరో ఆయన ఇష్టం వచ్చినట్టు మొటికాయలు పెట్టంగానే బుద్ధి వచ్చినట్టుగా అప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరితో పిలిచి మీటింగ్ పెట్టి తర్వాత ఏది చేయాలా ఏది చేయొద్దని. ఇప్పుడు ఏది హైడ్రా, ఏది చెరువులే, కూల్చివేతలే. అంటే ఇదంతా ఏంటంటే ఇప్పటివరకు కూలగొట్టిన ఇళ్ళ బాధ్యులు ఎవరు సార్? పేదవాళ్ళు. మీరు మీ పెద్దోడిని ఎవరిని కూలగొట్టి నాకు చెప్పండి. మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, ఏమొద్దు, మన గూగుల్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఏ చెరువు పక్కన ఇండ్లుండే ఎవడెవడు పెద్దోళ్ళు ఎవరిని కూలగొట్టలే కదా. బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఒక పెద్దవాడు ఇవన్నీ కూలగొట్టలే. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని మూర్ఖత్వం ఏంటి అంటే, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్. అసదుద్దీన్ ఓవైసీ గారు అన్నారు జిహెచ్ఎంసీ దగ్గర, ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఆఫీస్ మేము చిన్నప్పుడు స్కూల్కి పోతుంటే అదొక చెరువు ఉంటుండే, తలాబ్ ఉంటుండే, ఆ తలాబ్ ఇప్పుడు ఇలా అదైపోయిందని చెప్పని. నాకు తెలుసు రామంతపూర్ చెరువు పెద్ద చెరువు, ఇంత అయిపోయింది అది ఇప్పుడు. తర్వాత ఇంకోటి అంబర్పేటలో ఉంటుంది, లంబాడి చెరువు ఏదో అంటారు, అది అయిపోయింది. నల్లకుంట లేదు ఇప్పుడు. విద్యానగర్ పక్కన ఉన్న నల్లకుంటనే దాన్ని అట్లా నల్లకుంట అంటుండే. నల్లకుంట లేదు, చెరువు ఉండాలి, చెరువు లేదు. అట్లా ఉప్పల్ దగ్గర చెరువు పెద్ద చెరువు ఇంత అయిపోయింది ఇప్పుడు. అంటే కాలక్రమేణా సోషల్ ఎవల్యూషన్లో, హ్యూమన్ ఎవల్యూషన్లో కొన్ని అవసరం ఉండొచ్చు, కొన్ని అవసరం ఉండకపోవచ్చు, కొన్ని ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేకపోవచ్చు. ఇప్పుడు గండిపేట ప్రాబ్లం అదే. గండిపేట బాగుండాలంటే మీకు వికారాబాదు మొదలుకుంటే గండిపేట వచ్చేంత వరకు కన్స్ట్రక్షన్ ఉండొద్దు. మీకు చేవళ్ళంతా కన్స్ట్రక్షన్స్ వచ్చే, వికారాబాద్ అంతా కన్స్ట్రక్షన్స్ వచ్చే, పరిగంతా మొత్తం మీకు క్యాచ్మెంట్ ఏరియా అంతా మీకు హ్యూమన్ జంగల్ వచ్చినాక, కాంక్రీట్ జంగల్ వచ్చినాక ఇళ్ళకి నీళ్ళు ఏడంగా రావు కదా, వచ్చే మురికి నీళ్ళు వస్తాయి. సో దేర్ ఫార్ గండిపేట, ఉస్మాన్ సాగర్లు, ఇవి హిమాయత్ సాగర్లు కూడా ఆగమైనట్టుగానే కొన్ని చెరువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలనుకుంటే కూడా ఉంచుకోలేకపోవచ్చు. దీనిపైన ఒక సైంటిఫిక్ స్టడీ చేయవలసిన అవసరం ఉండే. రాత్రి కూల్స్తా నేనేదో ఉద్దారకుడిని, భగీరథుడిని, చెరువులను కాపాడే మంచి పేరు వస్తుంది నాకు అనుకుండా, లేదా దాని పేరు మీద కలెక్షన్ చేద్దాం అనుకున్నాడా, కొన్ని ఊలగొట్టి కొన్ని ఊలకపోతే ఎట్లా అనుమానం వస్తుంది. అదొక అట్లనే మూసి కూడా ఇప్పుడు ప్రియారిటీ పిండి కొద్దీ రొట్టె. నీ దగ్గర ఇవాళ 10 నెలలనే 1,00,000 రూపాయలు అప్పు చేసినావు,
30-40 వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. నువ్వు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, నువ్వు ఏ పనికి కూడా నువ్వు డబ్బులు లేవు అని చెప్పని లబోదిబో మొత్తుకుంటా 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు. సార్ వీటన్నిటికీ సమానం చెప్పకపోగా ప్రతి సభల సమావేశాల మీద ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం ఇప్పుడు అది అట్లా ఫ్యాషన్ అయిపోయింది. దాన్నే టీవీ వాళ్ళు చూపెడుతున్నారు, దాన్నే పేపర్ వాళ్ళు చూపెడుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నేను చెప్తున్నా మీకు, భవిష్యత్తులో ఎవడు తెలంగాణలో వ్యాపారస్తుడు కానివాడు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ కానివాడు, లేకపోతే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు నడిపే తోడు కానివాడు ఎవడు కూడా రాజకీయాలకు రాడు. ఇదొక మొత్తం ఒక ఇంత బలంగా ఎట్లా చెప్తున్నారు? రారు. ఎందుకు ఈ బూతులు తిట్టుకోవడం కోసం? ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, యూనివర్సిటీలో పెద్ద గ్రాడ్యుయేట్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్, మీరు వస్తారా పాలిటిక్స్ రమ్మంటే? ఎందుకురా నేను ఈ బూతులన్నీ నాకు ఎందుకు, నేను మంచిగా జర్నలిస్ట్గా ఉన్నా కదా అనుకుంటారు. ఓ మంచి లాయరో, ఒక మంచి డాక్టరో, లేకపోతే ఒక టీచరో, ఒక ప్రొఫెసరో రాజకీయాల్లోకి వచ్చి మనుగడ కొనసాగించేటట్టుందా? ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు లేవు. లేదు. ఇప్పుడు బూత్ రాజకీయాలు కావాలి కదా, బూత్ రాజకీయాలు కావాలా, డబ్బు రాజకీయం కావాలా, కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే రాజకీయం కావాలా. ఇట్లా ఆఖరికి నువ్వు ఇప్పుడు నిన్ను హెపోవా నిన్ను తిడితే తప్పులేదు, నీతో పాటు నీ భార్యలను, పిల్లలను, అత్తలను, మామలను, ఇక మొత్తం ఖాందాన్ దాకా తీసుకుపోయి నువ్వు తిట్టేదాకా తీసుకుపోయిన తర్వాత రాజకీయం నో ఎడ్యుకేటెడ్ విల్ కమ్. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, తెలంగాణ రాజకీయాలంటే ఇక బూత్ రాజకీయాలు. భవిష్యత్తులో ఎవరు కూడా కొద్దో గొప్ప చదువుకున్నవాడు ఎవడు కూడా రాజకీయంలోకి రాడు అనేటువంటి ఒక రీతిలో రాకుండా చేస్తాను. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ని కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఈ రకమైన విధ్వంసాలు ఉంటాయి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అని అనుకున్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను 9 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన కదా, నేను కూడా వాళ్ళు కూడా పాపం ఏ కార్యకర్త కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు వాళ్ళు కూడా పాపం చాలా మంది కార్యకర్తలు పిసుకసేస్తున్నారు, కక్కలేరు, మింగలేరు, ఏం చేశారు. సగం మంది బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చినావు, నువ్వు మంత్రి పదవులు అట్లనే ఇచ్చినావు, కార్పొరేషన్ చైర్మన్లు అట్లే ఇచ్చినావు. అస్సలు జెండా పట్టుకొని పాపం 2014కి వెళ్ళి జెండా పట్టుకొని కొట్లాడినటువంటి వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు అక్కడ. అరే మరి భయం అవుతుంది వాళ్ళకు కూడా, అధికారం పోతుందట, పార్టీ బ్రష్ పట్టిపోతున్నది, పార్టీ పేరు. ఇప్పుడు ఇవాళ పోయి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అశోక్ నగర్ చౌరస్తాలో పోయి నిలబడి నేను రేవంత్ రెడ్డి గారి గురించి అంటలే, నేను గర్వంగా పోయి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోయే పరిస్థితి ఉందా? లేదు. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ పిసుకసేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు, చెప్తే ఇంటలేడు. రేవంత్ రెడ్డి గారు ఏ ఎజెండా తోటి అధికారంలోకి వచ్చారు సార్? ఇప్పుడు వారు ఏం చేయబోతా ఉన్నారు? ఆయన ఎజెండా సెల్ఫిష్ ఎజెండా అండి. నేను సరే కాంగ్రెస్ పార్టీని కూడా గట్లనే కబలించిండు, చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టుగా ఆయన పెద్ద మనిషి. సరే డెమోక్రసీలో ఎవ్రీబడి, ఎవరు జ్యోతితా సికందర్ ఎవరైనా పోవచ్చు, ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే అంటాడు, 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను అంటాడు, అవన్నీ అది వాళ్ళే అంటారు. నీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాతనైనా నీ పాత లక్షణాలను విడనాడి నువ్వు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసి ఉంటే బాగుంటుండే. నేను సింపుల్ చెప్తానండి, నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు అన్అలాటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. హోమ్ ఆయన దగ్గరే, మున్సిపల్ ఆయన దగ్గరే, లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే, లా ఆయన దగ్గరే, ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే. జనరల్గా విద్య, వైద్యం ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, ఇండిపెండెంట్ వ్యక్తులకు ఇస్తారు, వాళ్ళకి వేరే పనులు ఒప్పచెప్పడం వల్ల. ఇఫ్ యు ఆర్ హెల్త్ మినిస్టర్, యు ఆర్ ఓన్లీ ద హెల్త్ మినిస్టర్, బికాజ్ దానికి ఇంపార్టెన్స్ అంత ఉంటుంది, కాంప్లికేషన్స్ అట్లుంటాయి కాబట్టి, అంత అటెన్షన్ ఉండాలి కాబట్టి. నువ్వు ఎడ్యుకేషన్ నీ దగ్గర పెట్టుకుంటువి, నువ్వు బిజీ అయ్యాయి, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశం బిజీ అయ్యాయి. పిల్లలు చచ్చిపోతే కనీసం రివ్యూ చేస్తలేడండి ఆయన, స్టిల్ ఈ రోజు వరకు ఇంతవరకు రివ్యూలు లేవు. పొద్దులైతే ఢిల్లీ తిరుగుతూ ఉండే, లేకపోతే అదానీలు అని చెప్పని వాటితో ఇంటో తిరుగుతూ ఉండు. బట్ నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదో పెద్ద 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 గుదిబండ అది. దాన్ని మేనేజ్ చేయటం అంటే లక్షల మంది టీచర్లు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, దాన్ని నువ్వు ఒక స్పెషల్ ఓరియంటేషన్తో ఉండాలా. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి 100 డిపార్ట్మెంట్లు ఆయన దగ్గరనే, ఈ ముఖ్యమంత్రికి 100 పోర్ట్ఫోలియోలు. ఇక నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా సఫర్ అవుతుంది అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏ లక్ష్యంతో అధికారంకి వచ్చిండో ఆయన లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుండు, టు మేక్ మనీ, టు మేక్ హిమ్సెల్ఫ్ పాపులర్. అంతవరకు అయితే చేసుకుంటున్నాడు. ఏమవుతారు, ఆగమవుతారు, ఏముంటుంది. ప్రజలు పార్టీలు గెలిచి దురదృష్టం ఏంటి అంటే
కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కానీ ప్రజలను గెలిపిస్తా అని అధికారంలోకి వచ్చి వాళ్ళ ప్రజలను ఓటమికి పాలు చేస్తూ ఉంది వాళ్ళు రేవంత్ రెడ్డి నేతృత్వంలో. దురదృష్టం, ఏ మంత్రి కూడా మాట్లాడతలేడు, చెప్పట్లేరు. ఇది తప్పురనైనా అని చెప్పొచ్చు కదా. ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు హైడ్రాని ఎండార్స్ చేస్తారా, మూసీని ఎండార్స్ చేస్తారా? ఇష్టం వచ్చినట్టు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి డిపిఆర్ లేదు, ఆల్ లేదు, సూల్ లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పని 1,50,000 కోట్లు మూసీ పేరు మీద మేము అదానితోటో లేకపోతే ఇంకో ఎవరితోటో ఒప్పందాలు చేసుకుంటాం అంటే కరెక్ట్ అయినా చెప్పండి? ఎవరు మాట్లాడతలేరు. ఈరోజు అల్టిమేట్ గా సఫర్ అవుతుంది ఎవరు సార్? రేవంత్ రెడ్డిని కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు. పీపుల్ ఆర్ ద సఫరర్స్. డెమోక్రసీ గమ్మత్ ఏంటంటే ప్రజలే అధికారం ఇస్తారు, ప్రజలే ఇబ్బంది పడతారు. తేడా జరిగితే ప్రజలే ఇబ్బంది పడతారు. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. గ్రూప్ 1 సింపుల్ ఎగ్జాంపుల్, జియో 46 మీకు గుర్తుండొచ్చు. జియో 46 ఆ పిల్లలకు రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు మంత్రులు వాళ్ళందరూ ఫోటోలు దిగి ఏమో మొత్తం కొత్తరాజులు దిగినట్టు ఫోటోలు దిగిన అందరూ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా 1,00,000 మంది పిల్లలు అరే ఈ జీవో పోతుందట అని చెప్పని వాళ్ళు పోయి ఇంటింటికి ప్రచారం చేస్తారు. నువ్వు అధికారం లాగానే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే వాళ్ళు ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, సుప్రీం కోర్టుల కేసు. అంటే నువ్వు యూఆర్ నాట్ డెమోక్రాటిక్. నీకు గ్రాటిట్యూడ్ లేకపోవడం పక్కకు పెడితే నువ్వు డెమోక్రాటిక్గా లేవు, కనీసం నువ్వు చర్చ కూడా చేయట్లేవు. గ్రూప్ 1 అట్లనే, గ్రూప్ 2 అట్లనే, ఇప్పుడు జరగబోతున్న పరీక్షలు కూడా అట్లే. ఆయనకు ఆ డెమోక్రాటిక్ స్పిరిట్ మిస్ కావడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.